లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. బైబిల్ని కొన్ని విధాలుగా మనం చదవచ్చు. అందులో ఒక కాంటెక్స్ట్ అంతా తీసుకుని, ఒక పారాగ్రాఫ్ అంతా తీసుకుని దాన్ని మనం ధ్యానం చేయొచ్చు. ఇంకొక బ్యూటీ ఏంటంటే బైబిల్లో ఒక్క వచనాన్ని తీసుకుని దానిలో ఉన్న లోతైన అంశాలు జాగ్రత్తగా పరిశీలనగా చదవడం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అత్యుత్తమైన బోధలు చేశారు. వీ క్యాంట్ ఫైండ్ ఎనీ బెటర్ టీచర్ దెన్ జీసస్. ఎందుకంటే ఆయన పరలోక సంగతులను భూలోక సంగతులతో పోల్చి మనకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో యేసు ప్రభువారు మనకు అనేక విషయాలు తెలియజేశారు. ఆయన బోధలు ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి కూడా. ఇప్పటికీ ప్రపంచంలో చాలామంది సన్మార్గంలో నడుస్తున్నారంటే, సత్య మార్గంలో జీవిస్తున్నారంటే, దేవుని గురించిన సరైన అవగాహనలో మనిషి బ్రతుకుతున్నాడంటే అది కేవలం యేసు ప్రభు చేసిన బోధల మహత్యమే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. యూ టేక్ ఎనీ ప్రామినెంట్ లీడర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, దే వర్ ఇన్స్పైర్డ్ అండ్ ఇంపాక్టెడ్ బై ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారా ప్రపంచంలో అనేక మంది ప్రభావితం చెందారు. మహాత్మా గాంధీని తీసుకోండి, ఆయన ప్రభు బోధల ద్వారా ప్రభావితం చెందాడు. ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మీరు తీసుకోండి, అతను కూడా యేసయ్య బోధల ద్వారా ప్రభావితం చెందారు. అపోస్తలుడైన పౌలు బైబిల్లో మనం చూస్తే ప్రభు బోధల ద్వారా, ఆయన యేసు ప్రభు చెప్పిన విషయాల ద్వారా, ఆయన స్వరూప దర్శనాన్ని చూసిన తర్వాత ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నప్పుడు పౌలు ప్రపంచం ఎన్నడూ మరిచిపోలేనంత అద్భుతమైన సువార్త సేవ చేశాడు. పౌలు గారి ప్రసంగాలు విని జస్టిన్ అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. హీ వాస్ ఎ గ్రేట్ స్కాలర్. యవన కాలంలోనే మొత్తం బ్రెయిన్ అంతా బాగా యూజ్ చేసేసాడు అనుకోవాలి. జస్టిన్ అంటే హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. అన్ని విషయాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించిన గొప్ప వ్యక్తి, యవనస్తుడు, జ్ఞానం కలిగిన వాడు. అతడు అపోస్తలుడైన పౌలు యొక్క బోధలు విని ప్రభువును అంగీకరించాడు. ఆ తర్వాత కాలంలో దేవుని కోసం చాలా బలంగా జీవించి మంచి పుస్తకాలు కూడా రాశాడు, మంచి రైటింగ్స్ రాశాడు జస్టిన్. అండ్ దెన్ ఫైనల్లీ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించేశాడు. హతసాక్షి అయిపోయాడు ఆ కాలంలో. అందును బట్టి జస్టిన్ మార్టర్ అని పిలుస్తారు. మార్టర్ అంటే హతసాక్షి కదా. జస్టిన్ మార్టర్ అని తను ఎందుకు పిలుస్తారంటే ప్రభువు కొరకు ప్రాణమిచ్చునంతగా తన జీవితాన్ని సిద్ధపరుచుకున్నాడు పౌలు గారి ప్రసంగాల ద్వారా. ఇలా ప్రోగ్రెసివ్గా ఒకరి నుండి ఒకరు సత్యాన్ని తెలుసుకుని ప్రభు కోసం జీవించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. యేసు ప్రభు బోధలు విని, ఆయన మాటలు చదివి, ఆ మాటలను అన్వయించి చెడిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేరు. హల్లెలూయా. అందరూ బాగుపడ్డవారే. ప్రభువు మాటలకు లోబడిన వారందరూ బాగుపడ్డవారే, కానీ చెడిపోయిన వాళ్ళు లేరు. ఆయన మాటలు ఉన్న మహత్యం అలాంటిది. అయితే గమనించిన పిల్లలు, ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, మీ నడుములు కట్టుకొని నుండి మీ దీపాలు ఏం చేయండి, వెలుగుచుండనీయుడి. మన రెస్పాన్సిబిలిటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ద బైబిల్ టాక్స్ అబౌట్ గాడ్స్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ సో మెనీ టైమ్స్. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడే, ఆయన సకలము చేయగలిగిన వాడే. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మన యొక్క కోఆపరేషన్ని లేదా మన యొక్క రెస్పాన్సిబిలిటీ మనం ఫిల్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు బోధలు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయంటలో సందేహం ఏమీ లేదు. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ హృదయంలో తీసుకుంటారో, వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో, వారు అన్ని విషయాల్లో భద్రం చేయబడుతున్నారు, కాపాడబడుతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన చెప్పారు, మీ బాధ్యతలు కొన్ని ఉన్నాయి, మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అఫ్ కోర్స్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ హిజ్ విల్. దేవుడు తన చిత్తం కొరకు సమస్తాన్ని ఆయన చేస్తారు. అన్ని విషయాల్లో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే విశ్వాసులంగా దేవుడు మన నుండి కొన్ని విషయాలు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేనంటే మీ నడుములు మీరు ఏం చేయండి, కట్టండి. కొన్నిసార్లు మనం నడుములు కడుతూ ఉంటాం. పొలాల్లో పనిచేసే రైతులు ఏం కడతారు, నడుము కడతారు. ఎందుకోసం అంటే వాళ్ళ పని చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆ పని చేసేటప్పుడు నడుము కడతారు. అయితే కొన్ని సందర్భాల్లో నడుము కట్టడం అనేది, ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, యూజువల్గా ఆ గొడవని ముందుకు తీసుకెళ్లాలంటే పూర్వదినాల్లో తలపాగాల దగ్గర ఒక టవల్ కట్టి దాన్ని తీసి ఏం చేశారని నడుము కట్టేవాడు. ఇప్పుడు రెండరా ఎవడొస్తాడో అని చెప్పి దెబ్బలాడడానికి ముందు నడుము కట్టేవాడు. స్త్రీలు వివాహం అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మ కొంచెం నువ్వు ఏం చేయాలి, నడుమును కట్టాలి, కొంచెం టైట్గా, ఎంతవరకు నువ్వు కట్టగలవో అంతవరకు నడుము కట్టగలిగితే ఆరోగ్యం బాగుంటుంది అని బాలింతరాలకు వైద్యులు ఇచ్చే సలహాలు అలాంటివి. మీ నడుములు కట్టండి. వాట్ డస్ ఇట్ మీన్? ఇది కేవలం భౌతికంగా దేవుడు మాట్లాడారా? భౌతిక సంబంధమైన విషయమైనా నడుము కట్టడం అంటే? లేదా దీనికి ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉందా అంటే,
పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే అక్కడ ఆ మాట రాయి. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రభువారు మీకు ప్రత్యక్షమైనప్పుడు మీకు తీసుకురాబోతున్న కృప విషయమై సంపూర్ణమైన ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు కృప ఆల్రెడీ మనకు వచ్చిందా లేదా ప్రభు ఇంకా తీసుకురావాలని ఆశపడుతున్నాడా? ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చారు కదా. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, కృప వెంబడి కృప అనే మాట మీరు ఎప్పుడే చూస్తే దేవుడు ఒక కృపను మన కోసం తీసుకురాబోతున్నారట. ఆ కృప విషయమై మనం సంపూర్ణమైన ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని క్రైస్తవుడే కాదు అన్నాడు దేవుని సేవకుడు. పేతురు అంటున్నాడు, మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి అంటే క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం ప్రత్యక్షంగా చూడబోతున్న ఆ రోజుల్లో మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి బ్రతకాలి అంటే మీ మనస్సు అను నడుమును ఏం చేయాలా? కట్టాలి అన్నాడు. శరీరానికి నడుము ఏ విధంగా మధ్యస్థంగా ఉందో, ఆ శరీరము చక్కగా నిలబడడానికి పనిచేయడానికి నడుము ఏ విధంగా ఉపయోగపడుతుందో, మనసు కూడా నడుము లాంటిదే. మనస్సు సరిగా ఉంటేనే జీవితం బాగుంటుంది, మనసు బాగుంటేనే నీవు అన్ని విషయాల్లో బాగుంటావు అని ఇప్పుడు డాక్టర్లు కూడా ఎక్కువగా మైండ్ గురించిన రీసెర్చ్ చేస్తున్నారు. ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? కొన్నిసార్లు డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనం చూసి, అంటే బాగా నీరసంగా ఎవరితో మాట్లాడకుండా ఉన్న వాళ్ళని డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అనుకుంటాం మనం సాధారణంగా. కానీ ఇంకొకలాంటి డిప్రెషన్ ఉందని తెలుసా? గట్టిగా నవ్వుతారట వాళ్ళు, అందరితో హ్యాపీగా ఉన్నట్టు ఉంటారట, అందరితో సంతోషంగా ఉన్నట్టే, ఇంకా వాళ్ళకి ఏ బాధ ఏ కష్టం లేదు చూడడానికి అన్నట్టు అంత హ్యాపీగా ఉంటారంట. కానీ దే క్యారీ ఏ సివియర్ డిప్రెషన్ ఇన్ దే హార్ట్స్. ఇది సైకాలజీలో ఒక ఫ్యాక్ట్. ఇది అందును బట్టి ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఎవరిలైనా, అబ్నార్మల్ బిహేవియర్, అది ఇటైనా అటైనా సరే, ఒక అబ్నార్మల్ బిహేవియర్ ఒక వ్యక్తిలో కనబడుతుంది అంటే లోపల ఒక సంఘర్షణ జరుగుతుంది, ఒక మానసిక సంఘర్షణ జరుగుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం దగ్గరికి మనం వస్తే మన ఆత్మ గురించిన వివరాలు బైబిల్ ఎంత చక్కగా తెలియజేసిందో, మనస్సును గురించి కూడా విషయాలు అంతే విధంగా అంతే స్పష్టంగా బైబిల్ సెలవిచ్చింది. ఆ కారణాన్ని బట్టి అనేక సందర్భాల్లో బైబిల్లో మీ మనస్సు మారి అనే మాట, మీ మనస్సు నూతనపరచబడి నవీన స్వభావాన్ని ధరించుకోండి, పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అనే ఈ మాటలు ఎందుకు బైబిల్లో రాయబడ్డాయంటే, గాడ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ అవర్ మైండ్ ఆల్సో. దేవుడు మన మనస్సు మీద కూడా ఆయన దృష్టి పెట్టి మన మనస్సులు నిర్మలంగా ఉండాలని, మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తున్నాడు. ఒక శరీరానికి నడుము ఎంత ప్రాధాన్యమో, నిలబడడానికైనా, పని చేయడానికైనా, నడవడానికైనా, పరిగెత్తడానికైనా నడుము ఏ విధంగా ప్రాముఖ్యమైందో, నీ జీవితానికి కూడా మనస్సు అలాంటిదే. మనస్సు ప్రశాంతంగా ఉంటే, మనస్సు ప్రక్షాళన చేయబడితే అన్ని విషయాల్లో కూడా బాగుంటావు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మీ మనస్సు అనే నడుమును ఏం చేయాలా? కట్టాలి. ప్రపంచంలో చంచలమైనదంటూ ఏదైనా ఉంది అంటే, అటు ఇటు పరుగులు తీసేదంటూ ఏదైనా ఉంది అంటే అది మన మనస్సే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? ఎందుకోసం అంటే చాలాసార్లు మనం కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. దేవుని మందిరాల్లో కూర్చుంటాం కానీ మన మనస్సు ఎక్కడ తిరుగుద్ది? సినిమా హాల్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, కొంతమంది త్రాగుబోతుల గృహాల చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, లేదా కొంతమంది వారిని ప్రేమించిన వారి చుట్టూ ఆ మనసులు తిరుగుతూ ఉండొచ్చు, కొంతమంది ధనం ఎక్కడుందో అక్కడ వారి మనస్సు ఉండొచ్చు. ఇక్కడే కూర్చుంటారు, ఆలోచనలు మాత్రం రకరకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు. అందులో దేవుని సేవకుడు ఏమంటే, ఇట్ ఈస్ బెటర్ టు థింక్ అబౌట్ గాడ్ సిట్టింగ్ ఇన్ ఎ బోట్ రాదర్ దాన్ సిట్టింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ థింకింగ్ అబౌట్ ఫిషింగ్. దేవుని మందిరంలో కూర్చుని వేరే వేరే విషయాల కోసం ఆలోచన చేసే శరీరాలు ఎక్కడే ఉంటాయి కానీ మన మనసులు ఎక్కడో. ఏమండి, టూర్లు వాట్సాప్ ఆన్ చేయగానే, యూట్యూబ్ ఆన్ చేయగానే, హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇది చాలా బాగుంది, రెస్టారెంట్ చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని ఆ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టేయాలా? స్టేటస్లో పెట్టేయాలి, అందరికీ తెలియాలి మేము తిరిగామని చెప్పి. మనస్సు చంచలమైంది, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తాం, దేవుని సందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనసును ఏం చేయాలా? కట్టాలి. దేవుని వాక్యంతో మనస్సును కట్టినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. నడుము కట్టండి అని యేసు ప్రభు చెప్పిన మాటను పేతురు మహాశయుడు చాలా చక్కగా వివరిస్తూ మీ మనస్సు అనే నడుము కట్టండి అని చాలా చక్కగా తెలియజేసి